ఐపీఎల్ 17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసామాన్య పోరాటం ముగిసింది. లీగ్ దశలో అద్భుతమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్ చేరిన ఆ జట్టు కీలక పోరులో చేతులెత్తేసింది. బ్యాటర్లు సమిష్టిగా విఫలమవ్వగా బౌలర్లు సైతం బెంగళూరు ఓటమిని అడ్డుకోలేకపోయారు. వరుసగా 5 మ్యాచ్ల్లో గెలుపన్నదే లేకుండా లీగ్ దశను ముగించిన రాజస్థాన్ ఆర్సీబీపై జోరు విదిల్చింది. ఆల్రౌండర్ ప్రదర్శనతో బెంగళూరును ఇంటికి పంపి క్వాలిఫైయర్ 2కు చేరుకుంది. దీంతో ఈసాల కప్ నమ్ది అని అనుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. ఐపీఎల్ వచ్చిందంటే చాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఈసాల కప్ నమ్ది అంటూ హంగామా చేసే ఆర్సీబీ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. వరుసగా 6 విజయాలతో ప్లే ఆఫ్ చేరుకున్న బెంగళూరుకు రాజస్థాన్ రాయల్స్ గట్టి షాక్ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీపై రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో నెగ్గిన రాజస్థాన్ ఫైనల్లో చోటు కోసం రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ వేసిన బెంగళూరు టీంలో ఒక్క బ్యాటర్ కూడా 35 పరుగుల మార్క్ను దాటకపోవడం ఆ జట్టు భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మరోసారి నిరాశపరచగా కోహ్లీ సైతం 33 రన్స్ కే పెవిలియన్ చేరాడు. క్యామరూన్ గ్రీన్ తో పాటు మాక్స్వెల్ ను వరుస బంతుల్లో అవుట్ చేసిన అశ్విన్ ఆర్సీబీని మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఈ క్రమంలో నిలకడగా ఆడిన పాటీదార్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే అవేష్ ఖాన్ వేసిన 5వ ఓవర్లో పరాగ్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆఖర్లో మహిపాల్ లోమ్రర్ 32 రన్స్ తో ధాటిగా ఆడి బెంగళూరుకు పోరాడే స్కోర్ను అందించాడు. ఇక 173 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. 46 రన్స్ వద్ద మరో ఓపెనర్ కోహ్లీ అవుట్ అయిన యశస్వి జైస్వాల్ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే 9వ ఓవర్లో జైస్వాల్, 10వ ఓవర్లో శాంసన్, 13వ ఓవర్లో జూరెల్ అవుట్ అవ్వడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. కానీ రియాన్ పరాగ్, హిట్ మేయర్ నిలకడగా ఆడి జట్టును విజయానికి దగ్గర చేశారు. రాయల్స్ గెలుపుకు 16 పరుగుల దూరంలో ఉండగా సిరాజ్ వేసిన 18వ ఓవర్లో పరాగ్, హిట్ మేయర్ అవుట్ అవ్వడంతో రాజస్థాన్ శిబిరంలో ఉత్కంఠ రేగింది. కానీ రోమన్ పావెల్ 19వ ఓవర్లో 14 పరుగులు రాబట్టి ఆ జట్టును క్వాలిఫైర్ 2కు చేర్చాడు.